మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మా సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో పచ్చ బఠానీతో కచోరీని తయారు చేస్తున్నాను. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా రుచికరంగా ఉంటాయండి. అంతేకాదు వేడివేడి టీతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. కచోరీలు చాలా రకాలుగా తయారు చేస్తారండి, కానీ ఇవాళ మాత్రం మనం పచ్చ బఠానీతో తయారు చేద్దాం. ముందుగా ఒక 50 గ్రాములు పచ్చ బఠానీని తీసుకోవాలి. తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల కచోరీలు బాగా క్రిస్పీగా వస్తాయి. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కచోరీ స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం ముందుగా చేసుకున్న పచ్చ బఠానీ మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో ఒక పిండి ముద్ద తీసుకుని చిన్నగా ఒత్తుకోవాలి. సన్నగా ఒత్తుకోవాలి, ఎందుకంటే సన్నగా ఉంటేనే కచోరీలు క్రిస్పీగా ఉంటాయి. మరి లావుగా ఒత్తకండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ని దీని మధ్యలోకి వేసుకుని చక్కగా లోపలికలా మడుచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని చేతులతో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఒత్తుకున్న కచోరీలని వేడివేడి నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ కచోరీలని 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కచోరీలని వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక వేడివేడి నూనెలోంచి ఈ కచోరీలని తీసేసుకోవచ్చు. అంతేనండి, గ్రీన్ పీస్ కచోరీ రెడీ అయినట్లే. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి.
తర్వాతి ఎపిసోడ్లో నేను టమాటా తొక్కు పచ్చడిని తయారు చేస్తున్నాను, మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.